ఒక్కసారి ఊహించండి, ఎటువంటి డైటింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ లేకుండా బరువు తగ్గుతూ చాలా మంది అనుకుంటారు ఇదేదో బాగుంది కదా స్లిమ్ అవుతున్నాను అని. బట్ ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ మీకు షుగర్ కి ఒక వార్నింగ్ సైన్ కూడా అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నా ఓపిక ఒక పేషెంట్ వచ్చారు, డాక్టర్ నాకు బాగా ఆకలిస్తుంది, ఫుడ్ కూడా బాగా తింటున్నా కానీ బరువు తగ్గిపోతున్నాను అని. దీన్నే అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటారు. సో ఎవాల్యుయేట్ చేస్తే HbA1c చాలా హై వచ్చింది, అంటే చాలా రోజుల నుంచి షుగర్ ఉంది అని చెప్పి. సో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అనేది షుగర్ కి ఒక వార్నింగ్ సైన్ అవ్వచ్చు. సో డయాబెటీస్ కి ఏమేమి సిమ్టమ్స్ ఉండొచ్చు? ఆకలి బాగా వేయడం, యూరిన్ కి బాగా వెళ్ళడం, నైట్ టైమ్స్ కూడా యూరిన్ కి బాగా వెళ్ళడము, బాగా తింటున్నా సరే కూడా బరువు తగ్గిపోవడము, కాలికి కానీ చేతికి కానీ దెబ్బ తగిలితే త్వరగా హీల్ అవ్వకపోవడము, లేదా రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే డయాబెటీస్ ఒకసారి చెక్ చేయించుకోవాలి. సో మీకు గనుక ఆకలి బాగా వేస్తున్నా, దాహం బాగా వేస్తూ, యూరిన్ బాగా వెళ్తూ బరువు తగ్గిపోతున్నారు అంటే ఒక్కసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేస్తున్నా అనుకుంటున్నారా? షుగర్ ని గనక మనం ముందే డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలిగితే ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయొచ్చు లేదా డిలే కూడా చేయొచ్చు. స్టే అవే అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.